గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. మనము అలేక మేలు చేసేమని తగిన కాలమంటూ పంతొక్కొద్దు. మనం మేలు చేయటంలో విసిగిపోకూడదు. నువ్వు చేసేదానికి నీకు ప్రభు ప్రతిఫలం ఇస్తాడు, మనుషులు కాదు. నువ్వు చేసే మేలు నువ్వు చేసుకుంటూ వెళ్ళాలి. ప్రభు ప్రతిదీ చూస్తూ ఉన్నాడు. కొందరు మేలు చేసిన నాకే మేలు చేయడం లేదని తప్పు త్రోవలో వెళ్తుంటారు. ఆ విధంగా వాక్య విరుద్ధమైన ప్రవర్తన మన జీవితాల్లో ఉండకూడదు. ఎందుకంటే ప్రభు నేను ఒక ఉన్నత అధికారంలో ఉంచినాడు. నమ్మకంగా నువ్వు ప్రభువుకు ఉండాలి. నువ్వు పనిచేసే అధికారులు కూడా నువ్వు నమ్మకంగా ఉండాలి. ఎందుకంటే అధికారులు దేవుని పరిచారకులు. ఒక అధికారం పైనుండి ఇవ్వబడి ఉంటేనే నీకు ఉంటుంది, లేకపోతే లేదు. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. మనము అలేక మేలు చేసేమని తగిన కాలమంటూ పంతొక్కొద్దు. మనం మేలు చేయటంలో విసిగిపోకూడదు. నువ్వు చేసేదానికి నీకు ప్రభు ప్రతిఫలం ఇస్తాడు, మనుషులు కాదు. నువ్వు చేసే మేలు నువ్వు చేసుకుంటూ వెళ్ళాలి. ప్రభు ప్రతిదీ చూస్తూ ఉన్నాడు. కొందరు మేలు చేసిన నాకే మేలు చేయడం లేదని తప్పు త్రోవలో వెళ్తుంటారు. ఆ విధంగా వాక్య విరుద్ధమైన ప్రవర్తన మన జీవితాల్లో ఉండకూడదు. ఎందుకంటే ప్రభు నేను ఒక ఉన్నత అధికారంలో ఉంచినాడు. నమ్మకంగా నువ్వు ప్రభువుకు ఉండాలి. నువ్వు పనిచేసే అధికారులు కూడా నువ్వు నమ్మకంగా ఉండాలి. ఎందుకంటే అధికారులు దేవుని పరిచారకులు. ఒక అధికారం పైనుండి ఇవ్వబడి ఉంటేనే నీకు ఉంటుంది, లేకపోతే లేదు.